హలో హాయ్ అండి, నేను మీ సామ్యుల్ మేస్త్రిని. చూడండి, ఇది తోమాడి దానియేలు గారని. ఆయన చచ్చిపోయి కూడా 10 ఏళ్ళు అయింది. అది సమాధి అప్పుడే అనుకొని ఒక స్టెప్ ఎక్కువగా పెట్టి కట్టడం జరిగింది. ఈరోజు ఆమె చనిపోయింది, 8వ తారీఖున చనిపోయింది. 9వ తారీఖున మధ్యాహ్నం పడేయటం జరిగింది. పగలగొట్టి దాంట్లో సమాధిలో పెట్టి నెట్టేసాము లోపలికి. అది ఈరోజు వాళ్ళ మిస్సెస్ చనిపోయింది, 10 ఏళ్ళ తర్వాత చనిపోయింది ఆ ముసలమ్మ. మా ఇంటి పక్కన చనిపోవటంతో పని కూడా ఆపేయటం జరిగింది. ఇదిగో ఈ విధంగా పెట్టాం. ఈ రోజుల్లో ట్రెండ్ ఇది, విజయవాడలో ఈ విధంగా పెడతారు. ఇది మా ఊర్లో కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. ఈరోజు సమాధి ఈ విధంగా కట్టడం జరిగింది. ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ టైం ఇలా పెట్టడం, ఎందుకంటే డబల్ స్టెప్ అనేది సిటీల్లో పెడతారు, అట్లాంటిది ఈ గ్రామంలో పెట్టడం జరిగింది. ప్లీజ్ అండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ 2 రోజులు పని కూడా ఆపటం జరిగింది ఈ పెద్ద ఆవిడ చనిపోవటంతో. అమ్మమ్మ ఇదిలే, ఖర్చు తక్కువ, రెండోసారి అంత రిస్క్ ఉండదు. 1,500,000 సమాధి కట్టేవాడికి 30-40 ఏళ్ళు అవుతాయి. చాలా ఖర్చు మిగిలిపోతుంది కదా, చాలా తేలికండి. ఈరోజు కట్టడం పెట్టడం మొత్తం పాల్గొట్టి అయిపోయింది. అమ్మటే టైల్స్ కూడా వేసేసామండి. చూడండి, టైల్స్ వేసాం, ప్లాస్టింగ్ చేయటం జరిగింది, టైల్స్ వేయటం కూడా అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండి. ఇలా కానీ కట్టించుకుంటే ఖర్చు అనేది చాలా వరకు తగ్గిద్ది. మనకనేది చాలా సేఫ్టీ అన్నమాట. ఇది ఈయన ఎత్తుగా బట్టకూర ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ మదరేనమాట. టైల్స్ కూడా వేయటం జరిగింది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎమ్మటే కట్టడం, ప్లాస్టింగ్ చేయటం, టైల్స్ వేయటం చాలా ఈజీగా ఉంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.